మొంతా తుఫాన్ ఇవాళ ఆంధ్ర ప్రజానీకానికి ఎంత విషాదం మిగిల్చిందో తెలంగాణ ప్రజానీకాలను కూడా అంతనే విషాదం మిగిల్చింది. గతంలో కురిసిన వర్షాలకు పంటలు మాత్రమే కాకుండా ఈవెన్ హైవేస్తో సహా, నేషనల్ హైవేస్తో సహా రోడ్లు, బ్రిడ్జ్లు, రైల్వే ట్రాకులు కొట్టుకుపోవడమే కాకుండా వేల కిలోమీటర్ల రోడ్లు మూరడు లోతు గుంతలు పడి ఇవాళ ఎక్కడికక్కడ ప్రయాణాలకు ఇబ్బంది కలుగుతున్న సందర్భంలో మళ్ళీ ఈ తుఫాను వల్ల రైతులకు పంటలు ఇంటికొచ్చేదే దీపావళి పండుగ తర్వాత. ఒకవైపు కోత కోసిన వరి పంట, కోత కోసిన మొక్కజొన్న పంట రోడ్ల మీద మొత్తం మొలకలు వచ్చినాయి. తడిసి దగ్గరికి చేర్చి కుప్పలు పోసుకొని తార్పాలని కప్పితే ఆ వేడికి మొత్తం బూజు పట్టిపోయినాయి, అక్కడక్కడ పోయినాయి. కొట్టుకపోయిన పంట కొంత భాగం, తడిసి మొలకలు వచ్చిన పంట కొంత భాగం కుప్ప చేసుకొని తారిపాలు కప్పుకుంటే మొత్తం ఫంగస్ వచ్చిన పంట కొంత. ఇక పత్తి అయితే చెప్పనవి కాదు, మొత్తం చెట్ల మీదనే తడిసి ముద్దయి మొత్తం పచ్చగా మారిపోయింది. అది రాలిపోయింది, పచ్చగా మారిపోయింది, అక్కడా కూడా పోయింది. పంట నెల రోజులకో 2 నెలలకో వేసిన 2 నెలలకు పోతేనేమో తక్కువ నష్టం ఉంటుంది. కానీ పూర్తి పెట్టుబడి పెట్టి నోటికాడికి వచ్చిన పంట ఇలా మార్కెట్కి పోవాల్సిన పంట మొత్తం నీళ్ళ పాలైపోయింది.